సుందరాకాండ. సూర్యతనయుడగు సుగ్రీవునకు, కుశపర్వుడను వానరునకు, రుక్షునకు, కేతుమాలునకు నాకును ఈ నగరము చేర సఖ్యమగును. ఇచ్చట హనుమ తన పేరు చివర చెప్పుట ఆయన వినయమునకు సూచకము. అంతట మహాభుజుడగు హనుమంతుడు రాముని పరాక్రమమును, లక్ష్మణుని విక్రమమును ఊహించి రనాయాసముగా లంకను జయింపగలరని తలంచి సంతుష్టుడయ్యెను. అతడు రత్నములే వస్త్రములుగా గలిగి, సామాగ్రి నిలువచేయు కొట్లే కర్ణాభరణములుగా గలిగి, యంత్రాగారములే స్తనములుగా గలిగి, సాలంకారయగు యువతివలేనున్న లంకను చూచెను. మహాకపియగు హనుమంతుడు రత్నకాంతులీనుచు సుధాధవళితములై మహాగృహములచే చీకట్లు తొలగింపబడిన రావణుని లంకానగరమును దర్శించెను. మహాబలుడు కపిశ్రేష్ఠుడగు మారుతి అట్లు ప్రవేశించుచుండగా లంకానగరాధిపదేవత నిజరూపముతో హనుమంతుని చూచెను. రావణునిచే పరిపాలింపబడుచున్న ఆ లంకాపురి హనుమంతుని చూచి వికృతమగు ముఖము కండ్లు కలదై అతడున్న చోటనే లేచి నిలచెను. ఆమె ఎట్లు వాయుపుత్రుడగు హనుమంతుని ఎదుట నిలచి పెద్దగా నరచుచు అతనితో ఇట్లనెను. ఓ వానరా, నీవెవ్వడవు? ఏ పనికై ఇటుకు వచ్చితివి? నీ ప్రాణములున్నంత లోపల హరామి అని పాఠమున నీ ప్రాణములు తీయు లోపల అని అర్థము. నీవిప్పుడు వాస్తవము తెలుపుము. ఓ వానరుడా, రావణ సైన్యముచే కాపాడబడుచు సర్వ విధములుగా సురక్షితమైన ఈ లంక నీకు ప్రవేశింపరానిది. అతడు హనుమంతుడు తన ఎదుట నిలచిన యామె ఇట్లనెను. అమ్మా, నీవడిగిన విషయములో వాస్తవముగా చెప్పెదను. వికృతముగు కన్నులతో పురద్వారమున నిలచియున్న నీవెవ్వతెవు? నీవేళ భీకర రూపముతో నన్నడ్డగించి బెదిరించుచున్నావు? హనుమంతుని మాట విని కామరూపిణియగు ఆ లంక కోపముతో నిట్లు కఠినముగా పలికెను. నేను రాజగు మహాత్ముడగు రావణుని యాజ్ఞానువర్తిని. నన్నెదిరింప నేరికిని సాధ్యము కాదు. నేనీ నగరమును కాపాడుచుందును. నన్నవమానించి లక్ష్యము చేయక నీవీ నగరమున ప్రవేశింపలేవు. నిన్నిప్పుడే చంపెదను. నీవు దీర్ఘనిద్ర పోయెదవులెమ్ము. వానరుడా, నేను లంకను నేనే అన్ని వైపుల నుండి ఈ నగరమును రక్షింతునని నీకిదే తెలిపితిని. లంక చెప్పిన మాటలు విని వాయునందనుడగు హనుమంతుడు వేరొక పర్వతమాయనున్నట్లు యుద్ధమునకు సిద్ధపడి నిశ్చలుడై నిలచెను. బుద్ధిమంతుడు బలవంతుడగు హనుమంతుడు స్త్రీరూపముతో వికృతముగానున్న ఆమెను చూచి ఇట్లు పలికెను. కోట బురుజులు, ప్రాకారములు, బహిర్ద్వారములతో కూడిన లంకానగరమును చూడగోరి వచ్చితిని. నాకీ నగరిని చూడవలెనని మిక్కిలి కోరిక కలదు. లంకలోని వనములు, ఉపవనములు, అడవులు, ప్రధానములు ఇండ్లు చూచుటకే వచ్చితిని. అతడు పలికిన యా మాట విని కామరూపిణియగు లంక మరలానిట్లు కఠినోక్తుల పలికెను. ఓ దుర్బుద్ధివగు హనుమంతుడా, నన్ను ఓడింపక రాక్షసరాజగు రావణుడు పాలించు ఈ లంకానగరము నీకు దర్శింప సఖ్యము కాదు అనెను. అంత నా హనుమంతుడు, ఓ మంగళరూపిణి, నేనీ పట్టణమును చూచి వచ్చిన త్రోవనే పోయేదను అని ఆ రాక్షసితో పలికెను. అప్పుడా లంక భయము కలుగునట్లు పెద్దగా నరచి వేగముగా తన అరచేతిని చాచి ఆ వానర శ్రేష్ఠుని కొట్టెను.